మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి 2వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం, లాభస్థానమందు శనేశ్వరుడు, లాభస్థానమందు ఉన్నటువంటి రవి, తృతీయ స్థానమందు ఉన్నటువంటి రాశ్యాధిపతి, అలాగే చంద్రుడు కలుపుకొని 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల చాలా తొందరగా వారం పూర్తయిపోతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కాలం చాలా వేగంగా పరిగెడుతున్నట్టు, అలాగే తొందరగా రోజులన్నీ గడిచిపోతున్నట్టు మేషరాశి వారికి అనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఎప్పుడైతే రాశ్యాధిపతి తృతీయ స్థానంలో ఉన్నారో ఆర్థికంగా ఒకంత ఊతాన్ని కలగజేస్తారు. అంటే ఎప్పుడూ కూడా ఆర్థిక వ్యవస్థ పడిపోకుండా ఎంత ఖర్చు ఉన్నప్పటికీ దానికి తగ్గినటువంటి ఆదాయ మార్గాల్ని చూపిస్తూ అప్పటికప్పుడు ఆదాయాన్ని సృష్టించుకోగలిగేటువంటి శక్తిని ప్రసాదిస్తూ మేషరాశి వారికి కుజుడు అనుగ్రహంగా ఆయన చక్కగా తృతీయ స్థానంలో ఉండడం జరిగింది. అయితే 2వ స్థానమందు గురుడు కూడా ఆర్థిక పరిస్థితుల్ని చక్కగా ఉన్నతమైనటువంటి విధానంలో ఉండేటువంటి విధంగా ఆయన ప్రోత్సహిస్తూ ఉండడం, అలాగే మంచి మాటకారితనాన్ని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఎక్కడైతే కొంత ఇబ్బందికరమైనటువంటి చాలా సెన్సిటివ్ పరిస్థితులు ఉంటాయో వాటిని చాలా చాకచక్యంగా మేషరాశి వారు హ్యాండిల్ చేయగలుగుతారు. దాన్ని సమర్థవంతంగా చక్కగా వారు వారి యొక్క పాత్రని పోషించగలుగుతారు. మరీ ముఖ్యంగా ఈ సమస్య పెరిగిపోతుందేమో లేదా అసలు దీని నుండి ఎలా బయటపడతామనేటువంటి సందర్భాల్లో కూడా మీ చాకచక్యత, మీ తెలివితేటలు, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం చాలా గొప్పగా ఉపయోగపడి మాట వల్ల వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి కూడా అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. ముఖ్యంగా వృత్తి, ఉపాధి, ప్రవృత్తి లాంటి విషయాల్లో గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా ఆదాయాన్ని తీసుకొచ్చేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయ మార్గాలు బాగుండడం, తత్ఫలితంగా కొంత మానసిక ప్రశాంతత ఉండడం, ఈ వారంలో కొంత చంద్రబలం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి పనులన్నీ సజావుగా సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. స్థాన మార్పు లేదా ప్రమోషను, స్థిరత్వం కోసం చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి ఈ వారంలో ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి. చదువర్లకి, విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. వారం మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఈ విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.